రోహిణి కార్తె ఎండలు మాడు పగలగొడుతున్న వేళ ఎవరు ఊహించని వాతావరణ మార్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయంత్రం వరకు సూర్యుడు నిప్పులు వర్షం కురిపిస్తే ఉన్నట్టుండి భారీ వర్షాలు ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడగా రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒంగోలులో మిద్దె కూలి 2 మరణించడంతో విషాద వాతావరణం నెలకొంది. మండుటెండల్లో అకాల వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో ఓ పాత మిద్దె కూలి 2 మరణించారు. మరో 7గురికి గాయాలయ్యాయి. పెద్దరవీడ మండలం చింతలపూడి గ్రామంలో చెంచు తండాలో ఈ దుర్ఘటన జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల సమీపంలో వీచిన ఈదురుగాలులకు సుమారు 40 చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. ఎర్రవెల్లి చౌరస్తాకు వెళ్లే దారిలో 5 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 2 జేసీబీల సాయంతో రోడ్డును క్లీన్ చేశారు పోలీసులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకృష్ణాపూర్లో భారీగా ఈదురుగాలులొచ్చాయి. దీంతో విద్యుత్ తీగలు రోడ్లపై తెగిపడ్డాయి. తీగలు రోడ్డుపై ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొత్తకోట, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏదాద్రి సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆత్మకూరులో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. వాహనాలపై చెట్ల కొమ్మలు పట్టడంతో కొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి. మామిడి తోటలకు కూడా నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆర్వపల్లి, తీర్మాలగిల్లి, నాగారం మండలాల్లో ఈదురుగాలులు భీభత్సం సృష్టించింది. అక్కడక్కడ వడగాలులు కూడా పడ్డాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగర ప్రజల్ని వణికించింది. వైరా, కొడిజర్ల మండలాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మయూరి సెంటర్, బస్టాండ్ సెంటర్లలో నీరు పలు షాపుల్లోకి చేరుకుంది. మోకాలు లోతు నీళ్లతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు వాహనాలు నీట మునిగాయి. విశాఖలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మహానాడు ప్రాంగణంపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. సిబ్బంది వీటిని సరిచేశారు. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నందిగామ, అమరావతి, తూళ్లూరు మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందంటూ వాతావరణ నిపుణులు హెచ్చరించారు. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ప్రజలకు సూచించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో భారీగా వర్షం పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడిలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. వరదాయపాలెంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, దోర్ల మధ్య వాగులు పొంగాయి. దీంతో కొద్దిసేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.